బాగా ఎంజాయ్ చేశాము. బాగున్నారని చెప్తున్నారు ఆవిడ. ఈవిడ కూడా చెప్తున్నారు. హే హాయ్ హలో, మేము రిసార్ట్ నుండి మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 6:10 అయింది. కొంచెం చీకటిగానే ఉంది. మేబీ మనం వెళ్ళేసరికల్లా వెలుతురు వచ్చేస్తుంది అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ ఇలా బోర్డ్ పెట్టారు కదా, ఈ వే నుండి అయితే మనం మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాము. డ్రిజిల్ వల్ల రోడ్ అసలు బాగాలేదు. మేము వెళ్ళేసరికి చాలా కార్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎక్కడి వరకు అయితే ఆపేసి ఉన్నాయో. ఇక్కడి నుంచి కార్స్ ఎలో చేయరనమాట. అందుకని కార్ని ఇక్కడే పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలి. పిల్లలతో చాలా కష్టం, జారిపోతూ ఉంటాము. చాలా దూరం నడిచిన తర్వాత కానీ మనకి ఆటోస్ అనేవి రావు. ఇది జస్ట్ స్టార్టింగ్ రోడే. పైకి వెళ్ళేసరికి అయితే చాలా ఇదిగా ఉండింది. రిటర్న్లో చూపిస్తాను రోడ్ ఎలా ఉంది అనేది. వీళ్ళు 2 and 400 ఛార్జ్ చేస్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్తారు. సో మనం రిటర్న్లో వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారనమాట. ఇదే మా వ్యూ పాయింట్. మా వ్యూ పాయింట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో మంచుతో కప్పబడి, బట్ ఇట్స్ ఓకే. వెదర్ని బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ దింసా డాన్స్ జరుగుతుంది కదా, సో నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ఉయ్యాలు కూడా ఒక ఫోటో పాయింటే. సో 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ కూడా కాసేపు ఉండి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళ కాస్ట్యూమ్లో మనం రెడీ అవ్వచ్చు. 200 ఛార్జ్ చేస్తారు. శారీ అండ్ జ్యువెలరీ, హెయిర్ స్టైల్ విత్ యాక్సెసరీస్ కూడాను. డ్రిజిల్గా ఉంది కదా, వీళ్ళు అసలు ఉంటారో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ అక్కడ స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఇవన్నీ మోసుకొని ఎక్కారనమాట. వాళ్ళకి అలవాటు కదా, సో ఈజీగా ఎక్కుతూ ఉన్నారు వాళ్ళు. పక్కన ఆవిడ హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ వేస్తారనమాట. నా హెయిర్కి క్లిప్స్ లేకుండా అసలు జూడ అనేది ఆగదు, బట్ ఆవిడ చాలా ఈజీగా వేసేసారు. క్లిప్స్ గిప్స్ ఏం పెట్టకుండా జస్ట్ టిక్స్ పెట్టారంతే. అక్కడ నేను రెడీ అవుతుంటే నన్ను రెడీ చేసే ఆవిడను ప్లస్ పక్కన వాళ్ళు నేను బాగున్నాను అని చెప్తున్నారనమాట నాకు. బాగున్నారని చెప్తున్నారు ఆవిడ. ఈవిడ కూడా చెప్తున్నారు. ఇక్కడ పాటరీ కూడా ఉంటుంది. 100 రూపీస్ పే చేయాలి. మనమే కుండ ప్రిపేర్ చేసుకొని మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. కొండలు గుట్టలు ఎక్కినా కూడా మా సాహత్కి కార్ అంటే ఇష్టం పోదు. కార్ రైడ్ కోసం ఏడుస్తున్నాడు. అదొక 100 రూపీస్ ఛార్జ్ చేశారు.
కాస్ట్యూమ్ వేసుకున్నాక దింసా డాన్స్ చేయకపోతే అలాగా, సో అందుకని మళ్ళీ టికెట్ తీసుకుని జాయిన్ అయ్యాను. సో ఇప్పుడైతే క్యాబ్లో రిటర్న్ అయిపోతున్నాము. చూడండి, ఇవే ఆ హారిబుల్ రోడ్స్, అస్సలు నడవలేము, చాలా దారుణంగా ఉంటాయి. మడగడ వ్యూ పాయింట్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మేబీ క్లైమేట్ కొంచెం క్లియర్గా ఉంటే ఇంకా బాగుండేదేమో, బట్ స్టిల్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే రిసార్ట్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి కాఫీ మ్యూజియం అండ్ కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళాలి. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.